హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చందమామ కథలు బై ఆర్కే. ఇప్పుడు చెప్పబోయే 3 కథలలో మొదటి కథ ఎదురు తిరిగిన పొగడ్త. ఈ కథ రచయిత శ్రీ కోలార్ కృష్ణ అయ్యర్. సిల్లంగేరి అనే దేశాన్ని విజయశీలుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయన కొలువులో రమానందుడు అనేవాడు రాజధాని నగరానికి కొత్వాలుగా ఉండేవాడు. విజయశీలుడికి తనను పొగిడేవాళ్ళు అంటే చాలా ఇష్టం. ఈ సంగతి తెలిసిన రమానందుడు అవకాశం దొరికినప్పుడల్లా రాజును ఆకాశానికి ఎత్తేస్తూ అంతులేని పొగడ్తలతో ముంచెత్తుతూ ఆయనకు చాలా ఆప్తుడయ్యాడు. రమానందుడికి ధనాశ ఎక్కువ. రాజుతో తనకున్న సాన్నిహిత్యాన్ని అవకాశంగా తీసుకుని అతడు నగరంలోని ధనిక వర్తకులను బెదిరించి డబ్బు గుంజేవాడు. లంచాలు పుచ్చుకుని కొందరు నేరస్తులను స్వేచ్ఛగా వదిలేసేవాడు. ఇవన్నీ మంత్రికి తెలుసు. కానీ రాజుకు రమానందుడి పట్ల లాదాభిమానాల కారణంగా అతడు ఏమీ చేయలేకపోయేవాడు. ఒకసారి దసరా ఉత్సవాల సందర్భంలో రాజధాని నగరంలో నాటక ప్రదర్శనలు జరిగినాయి. అందులో కొందరు రాజ్యోద్యోగులతో పాటు రమానందుడు కూడా పాల్గొన్నాడు. అతడు రాజువేషం వేసి దాన్ని అద్భుతంగా పోషించి విజయశీలుడిని మెప్పించాడు. నాటకం ముగిశాక రాజు విజయశీలుడు రమానందుడిని దగ్గరకు పిలిచి రాజు పాత్రను అంత సహజంగా, హుందాగా, అద్భుతంగా ఎలా పోషించగలిగావు అని అడిగాడు. అందుకు రమానందుడు, మహారాజా, ఏ పాత్రనైనా బాగా పోషించాలంటే నిజ జీవితంలో ఆ పాత్ర తాలూకు వ్యక్తికి సన్నిహితంగా ఉంటూ అతడి ప్రవర్తనను జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి. అప్పుడే ఆ పాత్రకు న్యాయం చేయవచ్చు. నేను తరచూ తమ వద్దకు వచ్చిపోతూ ఉంటాను గనక ఒక ఆదర్శప్రాయుడైన రాజు ఎలా ఉంటాడో ప్రత్యక్షంగా తెలుసుకుని అలాగే నటించాను అని జవాబిచ్చాడు. ఆ జవాబుకు రాజు ఉప్పొంగిపోయి తన మెడలోని హారం తీసి రమానందుడికి ఇచ్చాడు. పక్కనే ఉండి ఇదంతా గమనిస్తున్న మంత్రి చేయగలిగింది ఏమీ లేక మౌనంగా ఊరుకున్నాడు. మరుసటి రోజు ప్రదర్శించిన నాటకంలో రమానందుడు ఒక గజదొంగ వేషం వేశాడు. రాజుకు ఈ పాత్ర పోషణ కూడా ఎంతో అద్భుతం అనిపించి నాటకం కాగానే రమానందుని దగ్గరకు పిలిచి, రమానంద, నీవు గజదొంగగా కూడా చాలా చక్కగా నటించావు. అది ఎలా సాధ్యపడింది అని ప్రశ్నించాడు. ఈ ప్రశ్నకు ఏం జవాబు చెప్పాలో తెలియని రమానందుడు తికమక పడసాగాడు. అక్కడే ఉన్న మంత్రికి రమానందుడి నిజరూపం బయట పెట్టడానికి ఇది మంచి అదనుగా తోచింది. ఆయన రాజుతో, మహారాజా, నిన్న రమానందుడు రాజు పాత్రను అంత బాగా పోషించినందుకు అతడు చెప్పిన కారణం తమకు గుర్తుండే ఉంటుంది. ఇతడికి ఒక దొంగతో కూడా స్నేహం ఉండి ఉండాలి. లేకపోతే ఈనాటి ఈ నాటకంలో గజదొంగ పాత్రను అంత సహజంగా పోషించి ఉండడు అన్నాడు. మంత్రి ఇలా అనేసరికి రాజుకు అనుమానం కలిగి రమానందుడి కేసి తీవ్రంగా చూశాడు. అంతే, రమానందుడు నిలువుల్లా వణికిపోతూ తల వంచుకున్నాడు. రాజు భటుల చేత రమానందుణ్ణి బంధింపజేసి కారాగారంలో వేశాడు. ఆ తర్వాత నగరంలో విచారించగా రమానందుడి విపరీతమైన అవినీతి, లంచగొండితనము బయటపడ్డాయి. కథ సమాప్తం. రెండవ కథ కొత్త జీవితం. ఈ కథను రాసిన వారు శ్రీమతి పి. అనసూయ గారు. ఒక ఊరిలో చంద్రకాంతుడు అనే సాలెవాడు ఉండేవాడు. అతడు విలువగల బట్టలు నేయటంలో నిపుణుడు. అందుచేత బాగా డబ్బు సంపాదించాడు. డబ్బు బాగా చేరింది గనక చంద్రకాంతుడి దగ్గరికి బంధువులు, అభిమానులు కూడా చేరారు. అందరూ అతన్ని తెగ పొగిడేవాళ్ళు. అతను కూడా ఆ వచ్చిన వాళ్లకు ఏ లోటు లేకుండా జరిపేవాడు. అడిగిన వారికల్లా సహాయం చేసేవాడు. ఈ ఔదార్యం మూలంగా అతనికి ఉన్నదంతా క్రమంగా హరించుకుపోయి గడ్డు రోజులు దాపురించాయి. మగాళ్ళ మరమ్మతు చేయించుకుందామన్నా కూడా డబ్బు లేని పరిస్థితి దాపురించింది. చివరకు ఒక పూట తింటే ఇంకో పూట ఇంటిల్లిపాది గంజి తాగవలసిన పరిస్థితి ఏర్పడింది. మగ్గాలు బాగు చేసుకుని మళ్ళీ నేత పని మీద దృష్టి ఉంచుదామని చంద్రకాంతుడు తన బంధువులను ఒక 1000 రూపాయలు అప్పివ్వమని అడిగాడు. ఒక్కరు కూడా అతనికి సహాయం చేయలేదు. అందరూ తలా ఒక సాకు చెప్పి తమ దగ్గర డబ్బు లేదన్నారు. మరికొందరు డబ్బు ఇవ్వకపోగా కఠినంగా ఉన్నప్పుడు ఒళ్ళు పై తెలియకుండా ఖర్చు చేస్తే ఇదే గతి పడుతుంది అని బుద్ధి కూడా చెప్పారు. వీళ్ళంతా ఒకప్పుడు అతని దగ్గర సహాయం పొందిన వాళ్లే, అతన్ని తెగ పొగిడిన వాళ్లే. ఆలస్యంగానైనా చంద్రకాంతుడు గుణపాఠం నేర్చుకున్నాడు. ఇక మగ్గం పని చేసే అవకాశం లేదు గనక కూలీ పని చేసి అయినా కుటుంబాన్ని పోషించుకుందామని ఆ పనిలోకి దిగాడు.
ఇంతలో ఊరికి చెరువు తవ్వించాలనే నిర్ణయం జరిగింది. ఆ పని చూడటానికి ఒక పెద్ద మనిషి ఏర్పాటయ్యాడు. చెరువు తవ్వే చోటుకి ఎక్కడెక్కడి నుంచో కూలీలు వచ్చారు. పలు ఒకటి పట్టుకుని చంద్రకాంతుడు కూడా వచ్చాడు. చెరువు తవ్విస్తున్న పెద్ద మనిషి కూలీల చేత చురుకుగా పని చేయించాలని కాబోలు పని ప్రారంభించే ముందు కూలీలతో ఇలా అన్నాడు: చెరువు తవ్వే ప్రదేశంలో నిధి నిక్షేపాలు ఉండవచ్చు. ఏ లంక బిందెలన్నా ఉండే పక్షంలో అవి ఏ కూలివాడి పలుకుకు తగిలితే అది వాడి సొత్తే. దాని మీద మరెవరికి అధికారం ఉండదు. అందుచేత ఎవరి అదృష్టం ఎలా ఉందో మరి అన్నాడు. ఈ మాటలు కూలీలకు మంచి ఉత్సాహాన్నిచ్చాయి. మొదటి రోజు పని చాలా చురుగ్గా సాగింది. పని చేస్తున్నంతసేపు చంద్రకాంతుని మనసులో ఏదో ఆలోచన మెదులుతూ వచ్చింది. అతను ఆ రాత్రి ఇంటికి వచ్చి ఆ ఆలోచనను కార్యరూపంలో పెట్టడానికి ఉపక్రమించాడు. అతను ఒక పాత బిందె తీసుకుని దాని నిండా చిల్ల పెంకులు నింపి దాని మూతికి ఒక రేకు అంటించి అర్ధరాత్రి వేళ చెరువు తవ్వే చోటుకి వెళ్ళి తాను మర్నాడు తవ్వబోయే మట్టి కింద దూర్చి మట్టి కప్పి గట్టిగా చేసి ఇంటికి వచ్చేశాడు. మర్నాడు ఉదయం మళ్ళీ కూలీలు వచ్చారు. చంద్రకాంతుడు కొద్దిసేపు తవ్వగానే అతని పలుకు బెందెకు తగిలి కంగుమన్న మూత వినిపించింది. అతని పక్కన పనిచేసేవాళ్ళు ఆ చప్పుడు విని లంకె బిందెలేమో అని గట్టిగా అరిచారు. దాంతో అందరూ పరిగెత్తుకుంటూ వచ్చారు. చంద్రకాంతుడు పైపైన మట్టి తవ్వి పెద్ద బిందెను పైకి తీశాడు. చంద్రకాంత, అదృష్టం అంటే నీదే. బిందె తెరు, లోపలేముందో చూద్దాం అన్నారు కూలీలు. చెరువును తప్పించి ఆయన కూడా అక్కడికి వచ్చి బిందెలో ఏముందో చూడాలని ఆత్రపడ్డాడు. నిధికి పూజ జరగాలి. మంచి ముహూర్తం చూసి మంత్రోక్తంగా తెరవాలి. అవసరమైతే శాంతి చేయాలి, సంతర్పణ చేయాలి. అంతేగాని ఇష్టం వచ్చినట్టు తెరవరాదు అన్నాడు చంద్రకాంతుడు. బా, ఇక నీ పంట పండిందిలే, ఇంకా కూలీ ఏం చేస్తావు? బిందె తీసుకుని ఇంటికి వెళ్ళు అన్నాడు పెద్ద మనిషి. చంద్రకాంతుడు బిందెను ఎత్తిన పెట్టుకుని పలుగు చేత పట్టుకుని ఇంటికి వచ్చేశాడు. కానీ మర్నాడు అతను పలుగుతో కూలీ పనికి హాజరయ్యేసరికి చెరువు తప్పించే పెద్ద మనిషి, నీ దరిద్రం తీరిపోయిందిగా, మళ్ళీ కూలీ పనికి వచ్చావేమిటి అని అడిగాడు. మిగతా కూలీలకు అదే అనుమానం కలిగింది. ఏం చెప్పను బాబు, శాస్త్రులు గారిని విచారిస్తే ఆయన నా జాతకం చూసి బిందె దొరికిన ముహూర్తం చూసి ఇంకా 3 ఏళ్ల దాకా దాన్ని తెరవడానికి వీల్లేదన్నాడు. అప్పుడైనా ఎన్నో గ్రహాలకు శాంతి చేయాలట, అన్నదానం చేయాలట. అంతదాకా నాకు పొట్ట గడవాలిగా మరి అన్నాడు చంద్రకాంతుడు. అందరికీ అతని పట్ల సానుభూతి కలిగింది. అతను తమలాగే పలుగు పట్టి పని చేస్తున్నప్పటికీ మిగతా కూలీలు అతన్ని గౌరవంగా చూశారు. ఏమైనా అతను కాబోయే శ్రీమంతుడు కదా మరి. చంద్రకాంతుడికి నిధి దొరికిందన్న వార్త అతని బంధువులకందరికీ చాటింపు వేసినట్టుగా తెలిసిపోయింది. అతను మళ్ళీ ఇచ్చక పాటలతో ఉబ్బేసి మంచి చేసుకుందామని ఒక్కరొక్కరే వచ్చారు. అదృష్టవంతుణ్ణి దేవుడు కూడా చెరపలేడు. నీకు నిధి దొరికిందంటే మేము ఎంత సంతోషించామో. జానెడు పొట్ట కోసం నువ్వు కూలి పని చేసుకుంటున్నావని విని మాకెంత బాధ కలిగిందో ఆ పరమాత్ముడికే తెలుసు అన్నారు బంధువులు విచారం నటిస్తూ. ఆ అదృష్టం అడుక్కుతున్నట్టే ఉంది. ఆ నిధిని నేను 3 ఏళ్ల దాకా తాకరాదంటున్నారు. నా మగ్గాలు సరిగా ఉంటే కూలి పని చేసుకునే కర్మ నాకేమిటి? ఒక 1000 రూపాయలు అప్పపెట్టమంటే ఎవరూ పెట్టారు కారు. కూలి పని చేసుకోక ఏం చేసేది అన్నాడు చంద్రకాంతుడు. ఎప్పుడో లేదన్నామంటే ఎప్పుడు లేకుండానే పోతుందా ఏమిటి? నీకెంత కావాలో చెప్పు అన్నారు బంధువులు. 1000 ఉంటే చాలు అన్నాడు చంద్రకాంతుడు. అతను వద్దంటున్న 4 బంధువులు ప్రబలం చేసి అతనికి 4 ఐదేసి పందలు 2000 రూపాయలు పెట్టుబడికి అప్పిచ్చారు. ఆ డబ్బుతో అతను కొత్త మగ్గాలు కొని పెద్ద ఎత్తున నేత పని మొదలుపెట్టాడు. మళ్ళీ డబ్బు కూడసాగింది. 2వ సంవత్సరం పూర్తి అవుతూనే అతను తన బంధువుల బాకీ తీర్చేశాడు. 3వ సంవత్సరం కూడా ముగిసింది. బిందె తెరవడానికి ముహూర్తం ఏర్పాటైంది. బంధువులంతా వచ్చి పడ్డారు. బ్రాహ్మడు వచ్చి మంత్రాలు చదివాడు. చంద్రకాంతుడు బిందెకున్న మూత సీలు పగలగొట్టాడు. కానీ బిందె నిండా చిల్ల పెంకులు. విందు భోజనాలు చేస్తూ వారాల తరబడి ఉందామనుకున్న బంధువులు మామూలు భోజనాలతో తృప్తిపడి వెళ్ళిపోయారు. చంద్రకాంతుడు ఎత్తు పారింది. ఈసారి అతను చాలా జాగ్రత్త పడి తన కష్టార్జితంతోనే తిరిగి సంపన్నుడయ్యాడు. జరిగిన పాత కథ తిరిగి పునరావృతం కాకుండా జాగ్రత్త పడ్డాడు. కథ సమాప్తం. 3వ కథ. ఉత్తమ వైద్యుడు. ఒక నగరంలో ఒక ప్రసిద్ధుడైన వైద్యుడు ఉండేవాడు. ఆయన చేసిన అద్భుతమైన చికిత్సలను గురించి జనం తెగ చెప్పుకునేవారు. ఆయన చాలా డబ్బు గడించాడు.
ఒకనాడు ఆయన మిత్రులు కొందరు ఆయన్ని మెచ్చుకోసాగారు. ఆయన వారితో, "మీకొక రహస్యం చెప్పనా?" అన్నాడు. "ఏమిటి?" అన్నారు వారు. "నేను నిజంగా అధమరకమైన వైద్యుణ్ణి" అన్నాడు. అతని మిత్రులు నిర్ఘాంతపోయి, "అది ఎన్నటికీ నిజం కాదు. ఆ మాట ఈ ఊళ్ళో ఎవ్వరూ నమ్మరు" అన్నారు. "కానీ వాస్తవం" అన్నాడు వైద్యుడు. "వినండి, మేము ముగ్గురం అన్నదమ్ములం. ముగ్గురము వైద్యులమే. మా పెద్దన్న ఉత్తమ వైద్యుడు. ఆయన రాబోయే రోగాలను ముందుగానే గుర్తించి ఆహారం మార్చి రోగాలు రాకుండా చేయగలిగేవాడు. ఆయన వైద్యుడు అన్న విషయం కూడా ప్రజలకు తెలియదు. మా రెండో అన్న మధ్యమ తరగతి వైద్యుడు. ఆయన రోగాన్ని అంకురంలోనే గుర్తించి నిర్మూలించేవాడు. అందుచేత ఆయనకు చిన్న రోగాలు కుదర్చగలడు అని జనం గుర్తించారు. పోతే నేను అధమ తరగతికి చెందిన వైద్యుణ్ణి. రోగం ముదిరిన దాకా రోగ నిదానం చేయలేను. ఆ తర్వాత అంతులేని కషాయాలు, కుప్పెకట్లు, మాత్రలు ఇచ్చి రోగంతో హోరాహోరీ యుద్ధం చేసి ఎలాగో నెగ్గుతాను. రోగం మరీ ముదిరి మందులతో నయం కాకపోతే శస్త్రచికిత్సలు కూడా చేస్తాను. అందుకే నాకు గొప్ప వైద్యుడని పేరు వచ్చింది అన్నాడు. మూడవ కథ, తప్పించుకుపోయిన దొంగ. ఈ కథను రాసిన వారు శ్రీ ఎల్ ఆదినారాయణరావు గారు. పూర్వం గ్రీసు దేశంలో ఒక రాజు ఉండేవాడు. అతను సముద్ర తీరాన గల ఒక కొండపైన చిన్న దుర్గంలో ఉంటూ ఆ తీరానికి వచ్చే నౌకలను కొల్లగొట్టి ధనం కూడబెట్టసాగాడు. ఈ రాజు చాలా జిత్తులు మారేవాడు. కపట వ్యూహాలు పనటంలో అందవేసిన చెయ్యి. అందుచేత దోపిడీలు చేసి కూడబెట్టిన ధనంతో ఒక గొప్ప రాజభవనం నిర్మించి గొప్ప రాజును అనిపించుకోవాలని అతని ఉద్దేశం. ఈ గ్రీకు రాజుకు అనేక ఆవుల మందలు ఉండేవి. ప్రస్తుతం అతని సంపద అవే. కానీ ఉన్నట్టుండి ఒక్కొక్క మందే మాయం కాసాగింది. పశువుల కాపరని అడిగితే, "మహారాజా, ఈ కొండ ఆవల వైపున ఒక మాయదారి వాడున్నాడు. అక్కడ వాడికి చాలా పశువుల కొట్టాలున్నాయి. వాడు మంత్రాలు మర్మాలు నేర్చినవాడు. వాడే మన మందలను కాచేస్తున్నాడని మాకు అనుమానంగా ఉన్నది. తమను స్వయంగా విచారించండి" అన్నారు. రాజు మంత్రగాడు ఉండే చోటుకు దారి తెలుసుకుని బయలుదేరాడు. తన పశువులు ఆ దారిని వెళ్ళినట్టు ఆయనకు దారి పొడుగున ఆనవాళ్లు కనిపించాయి. మంత్రగాడు రాజును గౌరవంగా ఆహ్వానించి ఆయన వచ్చిన పని తెలుసుకున్నాడు. "ఏమిటి, తమ ఆవులు పోయాయా? నా ఆవుల్లో కలిశాయి అని అనుమానిస్తున్నారా? తప్పక వెతుక్కోండి. ఎందుచేతనంటే 1, 2 కలిస్తే కలిసి ఉండవచ్చు. ఇంతకు తమ ఆవులు ఏ రంగువి?" అని దొంగవాడు అడిగాడు. "తెల్లవి. నా ఆవులన్నీ కూడా తెల్లవే" అన్నాడు రాజు. "మీ అనుమానము నా అనుమానము తీరిపోయింది. నా దగ్గర నల్ల ఆవులు తప్ప ఒక్క తెల్ల ఆవు కూడా లేదు. కావాలిస్తే తమరే వచ్చి చూసుకోండి" అంటూ ఆ మాయదారి దొంగ రాజును తన పశువుల కొట్టాల్లోకి తీసుకుపోయి చూపాడు. అక్కడ అంతులేని ఆవులు ఉన్నాయి. అయితే మంత్రగాడు మొదట్లోనే రాజుకు చెప్పినట్టు అన్నీ నల్లవే, ఒక్కటి కూడా తెల్లావు లేదు. చేసేదేమీ లేక రాజు తన ఇంటికి తిరిగి వచ్చి, "ఒరే, ఎందుకైనా మంచిది, ఆ దొంగ వెధవ పైన ఒక కన్ను వేసి ఉంచండి" అని తన పశువుల కాపర్లతో అన్నాడు. వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ మళ్ళీ 2 మందలు మాయమయ్యాయి. రాజు ఇంకొకసారి దొంగ వద్దకు వెళ్ళాడు. ఆయనను చూసిన దొంగ, "మళ్ళీ తమ పశువులు పోయాయా ఏమిటి?" అని ఆదుర్దాగా అడిగాడు. "అవును, మీ పశువులతో చేరాయేమో చూద్దామని వచ్చాను" అన్నాడు రాజు. "చిత్తం, అలాగే చూడండి. కానీ తమ పశువులు తెల్లవా నల్లవా?" అని అడిగాడు దొంగ. "అన్నీ నల్లవే" అన్నాడు రాజు. "అయ్యో, పెద్ద చిక్కే వచ్చిందే. నావి నల్లవే. మీవి కొమ్ములున్నవా లేనివా?" అని దొంగ మళ్ళీ అడిగాడు. "నా పశువులకి కొమ్ములున్నాయి" అన్నాడు రాజు. "అయితే చూడటం అనవసరం. నా వద్ద ఉన్న పశువులకు వేటికి కొమ్ములు లేవు. కావలిస్తే వచ్చి చూసుకోండి" అంటూ పశువుల దొంగ రాజుగారిని తన పశువుల శాలకు తీసుకుపోయాడు. అక్కడ పూర్వం కంటే కూడా ఎక్కువ పశువులు ఉన్నట్టు రాజుకు తోచింది. అన్నీ నల్ల రంగువే, ఒక్కదానికి కూడా కొమ్ములు లేవు. చేసేదేమీ లేక రాజు తన ఇంటికి తిరిగి వచ్చేశాడు. కిందటిసారి చూసినప్పుడు దొంగ తాలూకు పశువులన్నిటికీ కొమ్ములు ఉన్నట్టుగా రాజు జ్ఞాపకం. అయితే ఆ విషయం రుజువు చేయటం ఎలా? యుక్తిపరుడు కావటం చేత రాజు ఈసారి దొంగను పట్టడానికి ఒక ఉపాయం ఆలోచించాడు. ఆయన తన నౌకర్లను పిలిచి వాళ్ళ చేత తన వద్ద ఉన్న మిగిలిన పశువులు అన్నిటి గిట్టల్లోనూ ఘాట్లు కొట్టించాడు. మరికొద్ది రోజులకల్లా రాజుగారి మంద మరొకటి మాయమైంది. ఈసారి రాజు తన పశువుల కాపర్లందరినీ వెంట పెట్టుకుని దొంగ ఉండే చోటికి వెళ్ళాడు.
రాజు వెంట ఉన్న బలగాన్ని చూసి దొంగ నిర్ఘాంతపోయాడు. అతను రాజుతో, ఇంకా పశువులు ఏమైనా తమరివి పోతూనే ఉన్నాయా? ఆశ్చర్యంగా ఉంది అన్నాడు. అవును, ఈసారి వాటిని పట్టుకుంటాను అన్నాడు రాజు. ఈ పశువులు నల్లవా తెల్లవా అన్నాడు దొంగ. నల్లవి కావు తెల్లవి కావు, అన్నీ మచ్చలవి. ఆ పశువులన్నీ నీ వద్దనే ఉన్నాయి అన్నాడు రాజు. చిక్కే వచ్చిందే, నావి కూడా మచ్చలవే మరి అన్నాడు దొంగ. అది వరకల్లా మీ పశువులు నల్లవి, ఇప్పుడు మచ్చలు ఎలా అయ్యాయి అన్నాడు రాజు. చిత్తం, నా ఆవులు నల్లనివే అయినా అన్నిటికీ అంతో ఇంతో మచ్చలున్నాయి. తమరు ఆ సంగతి సరిగా గమనించి ఉండరు. తమ పశువులు కొమ్ములున్నాయా లేవా అన్నాడు దొంగ. ఈసారి ఇలా మోసపోను. నా పశువులకు ఉన్న గుర్తులేవో నా మనుషులకు తెలుసు. వాళ్ళు లోపలికి వెళ్ళి ఆ గుర్తులను పట్టి నా ఆవులను పోల్చుకుంటారు. నీ దొంగతనం బయటపడుతుంది. ఇప్పటికైనా నిజం ఒప్పుకో అన్నాడు రాజు. దొంగ రాజుగారి కాళ్ళు పట్టుకుని, మన్నించండి మహారాజా, తమ పశువుల మందలు 8 కాజేశాను. నా దొంగతనం రుజువు చేయని అవసరం లేదు. మీ మందలు మీకు అప్పచెప్తాను. నన్ను ఇంతటితో వదిలేయండి అన్నాడు. నన్ను ఎలా భ్రమ పెట్టగలిగావో నిజం చెప్పేస్తే గాని నిన్ను క్షమించను అన్నాడు రాజు కోపంగా. మహారాజా, నాకు కనుకట్టు విద్య తెలుసు. నా దగ్గర ఒక మంత్రపు రేకున్నది. దాని సహాయంతో నల్లటి వస్తువులను తెల్లగాను, తెల్ల వస్తువులను నల్లగాను చూపగలను. ఉన్నవి లేనట్టు, లేని ఉన్నట్టు చూపగలను. అందులో బ్రహ్మ విద్య ఏమీ లేదు. ఆ రేకు మీ చేతికిస్తే మీరు కూడా ప్రపంచాన్ని కనుకట్టు చేయవచ్చును అన్నాడు దొంగ. ఆ రేకు నాకు ఇచ్చేస్తే నిన్ను క్షమిస్తాను అన్నాడు రాజు. ఆ రేకు సహాయంతో తాను ఇంకా పెద్ద దోపిడీలు చేసి మరింత గొప్ప రాజు కావచ్చునని ఆయనకు తోచింది. ఆ ఎదురుగా కనబడే కొండ శిఖరం మీద ఒక రాళ్ల గుట్టలో దాన్ని దాచాను మహారాజా. మీరు ఈ క్షణం అక్కడికి పోతే దొరుకుతుంది. కానీ మీకెందుకు వచ్చిన శ్రమ? నా నౌకరు ముసలయ్య ఉన్నాడు. వాడికి దాని సంగతి అంతా తెలుసు. వాడిని ఇప్పుడే పంపించి ఆ రేకును తెప్పిస్తాను. మీరు ఒక్క గడియ ఇక్కడే చెట్ల కింద విశ్రాంతి తీసుకోండి అంటూ దొంగ తన కుటీరంలోకి వెళ్ళాడు. తర్వాత కాసేపటికి ఒక ముసలివాడు తెల్లటి జుట్టు, తెల్లని గడ్డముతో సహా కుటీరంలోంచి బయటికి వచ్చి రాజుగారి పరివారం మధ్యగా బయలుదేరి ఎదురుగా కనిపించే కొండకేసి వెళ్ళాడు. ఒక గడియ గడిచింది. 2 గడియలు గడిచాయి. కుటీరంలోకి వెళ్ళిన దొంగ మళ్ళీ బయటికి రాకపోవడం చూసి ఏదో మోసం జరిగింది అనుకుని రాజు తన మనుషులను కుటీరంలోకి పంపాడు. కుటీరం ఖాళీగా ఉన్నది. అందులో ఎవ్వరూ లేరు. ఆ దొంగ విధవ ముసలాడి రూపంలో బయటికి పోయి ఉండాలి. వాడికి నలుపును తెలుపుగాను, తెలుపును నలుపుగా చూపడం వాడికి తెలుసు. వాడి నల్ల జుట్టు, నల్లగడ్డము మనకు తెల్లగా కనబడేసరికి మన వాడిని ముసలాడు అనుకున్నాం. వాడు మన కళ్ళల్లో కారం కొట్టి ఎటో తప్పించుకుపోయాడు. పోయాడు. వాడి పశువుల్ని కూడా మనమే తోలుకుపోదాం అన్నాడు రాజు తన మనుషులతో. ఈ విషయంలో కూడా రాజు పొరపాటు పడ్డాడు. ఎందుచేతనంటే ఎంచి చూడగా దొంగవాడి పశువుల కొట్టాలలో 800 పశువులే ఉన్నాయి. ఒక్కటి కూడా ఎక్కువ లేదు. ఉన్నవన్నీ రాజుగారివే. దొంగవాడికి అసలు పశువులే లేవు. వాడు కాస్త తప్పించుకు పారిపోయాడు. చేసేది లేక రాజు తన మందలను తోలుకుని ఇంటికి వెళ్ళిపోయాడు. కథ సమాప్తం. మీకు ఈ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, బంధుమిత్రులు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్లోకి ఆల్ కూడా తప్పనిసరిగా నొక్కండి. అలా చేయడం వల్ల నేను పెట్టబోయే తదుపరి వీడియోలన్నీ కూడా మీరు చూసి ఆనందించవచ్చు. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడము, కామెంట్లు పెట్టడము చేయటం లేదండి. దయచేసి అవి చేయండి. అది మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్.